బాలయ్య బాబు దేశం మేసం తిప్పుతున్నాడు. అలాంటి గడప వేయాలన్నా ఆయనకే సాధ్యం, హిస్టరీ క్రియేట్ చేయాలన్నా ఆయనకే సాధ్యం. ఆయన యాక్టింగ్ చేయమంటే ఆయన యాక్టింగ్ కాదు, ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు. అందరికి తెలిసిందే అది. ఆయనకు బాలయ్య బాబుకి ఒకరు అడ్డొచ్చినా వాళ్ళకి రిస్క్, ఆయన ఒకరికి ఎదురైనా వాళ్ళకి రిస్క్. బాలయ్య బాబు ఈ రోజు త్రిశూలం పట్టుకొని తాండవం ఆడబోతున్నాడు. మీ సమ్మెలే చెప్తున్నా, జై బాలయ్య. బ్రహ్మాండంగా ఉంది. సినిమాకి తగిలిన దిష్టి తీసేసాడుగా, అందుకే రిలీజ్ అవుతుంది ఇప్పుడు. ఏం పర్లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. మొహమాటమే లేదు. బుకింగ్స్ లో కూడా మంచి జోష్ ఉంది అసలు సినిమా జోష్ ఉంటుంది కదా. మరి 5 days నుంచి కెరీర్ లోనే కలెక్షన్స్ రేపు తెలుస్తాయి కదా, ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కలెక్షన్స్ కంపేర్ చేయలేం కానీ ఏందంతా సెపరేట్. గ్యారంటీగా తిప్పుతాడు బాలయ్య బాబు. దేశం మేసం తిప్పుతున్నాడు, ఇంకా బాగా తిప్పుతాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోస్ అన్ని ఎలా అనిపించాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, అన్ని కూడా బ్రహ్మాండంగా. జై బాలయ్య. చూసాము, మంచి హిట్ అయింది. సో డబుల్ హిట్ అనుకోవచ్చు ఈసారి. వరుసగా 5వ హిట్ ఇప్పుడు బాలయ్యది. ఓన్లీ అఖండ కోసమే ఇచ్చా. అఖండ బాలయ్య బాబు ఏ మూవీ వచ్చినా సరే ఇలాగే బండి ప్రిపేర్ చేస్తా. మొన్న లాస్ట్ వీక్ పడతా అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కొంచెం పోస్ట్ పోన్ అయ్యి ఇవాళ నైట్ వస్తుంది కదా, ఏంటి దానికి ఇంకా బెటర్గా ఉంది. పోస్ట్ పోన్ అవడం వల్ల ఇంకా మంచిది. యూట్యూబ్ చూడు, ట్విట్టర్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, మొత్తం జై బాలయ్య స్లోగన్ అంతే. ఎలా ఉండబోతున్నారు? డౌటే లేదు. హిస్టరీ రిపీట్ మళ్ళీ. అలాంటి గడప వేయాలన్నా ఆయనకే సాధ్యం, హిస్టరీ క్రియేట్ చేయాలన్నా ఆయనకే సాధ్యం. సో ఈసారి రికార్డ్స్ మొత్తం ఆయనేనా? మొత్తం జై బాలయ్యే. మొత్తం ఈ వయసులో అలాంటి క్యారెక్టర్స్ చేసే దమ్ము ఎవడికే లేదు. అట్లాంటి క్యారెక్టర్స్ చేయాలన్నా బాలయ్యే, రికార్డులు పెట్టాలన్నా బాలయ్య, దాన్ని తిరగ రాయాలన్నా బాలయ్య తర్వాతే ఏదైనా. బాలయ్య గారి మూవీ అంటే ఎలా ఉండబోతుందంటే మనం ప్రీవియస్గా చూసాము, ఫర్దర్గా చూడబోతున్నాము. రికార్డులన్నీ ఏ మూవీస్ రికార్డులన్నీ బద్దలగొడుతుంది. ఆ రికార్డు బద్దలగొడుతుంది భయపడే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆపాలని చెప్పేసి చాలా అడ్డుపడ్డారు, కానీ ఎవరి వల్ల కాలేదు. బాలయ్య గారు మంచి మనస్తత్వము, ఆయనకున్న రాజకీయ అనుభవం కానీ, ఇండస్ట్రీ అనుభవం కానీ, ఆయనకున్న తెలుగు పట్ల, ఎస్పెషల్లీ తెలుగు ఆయన పరిజ్ఞానం పట్ల ఆయనకున్న కానీ ఆయన యాక్టింగ్ చేయమంటే ఆయన యాక్టింగ్ కాదు, ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు. అందరికి తెలిసిందే అది. చాలా అంటే చాలా శక్తులు ఆయనకు అడ్డుపడాలని చూసాయి. అక్కడ మూవీ అక్కడ 5th రిలీజ్ అయ్యే దానికన్నా ఇప్పుడు రిలీజ్ అవుతున్న దానికి ఒక 2-3 రెట్లు ఇంకా ఎక్కువ హైప్ అయింది. కానీ బాలయ్య గారు మూవీ లేటెస్ట్గా వస్తున్నారు. ఒకటే చెప్తున్నాను బాలయ్య బాబు గారి గురించి. బాలయ్య బాబుకి ఒకరు అడ్డొచ్చినా వాళ్ళకి రిస్క్, ఆయన ఒకరికి ఎదురైనా వాళ్ళకి రిస్క్. ఆ రికార్డులు బద్దలు మాత్రం ఖాయము, దాంట్లో ఎటువంటి అసలు డోకా లేదు. సినిమాకి ఏమన్నా దిష్టి తగిలిందా? దిష్టి తీసాడు మనిషి. అదే సినిమా 5th రిలీజ్ కాక సినిమా 5th రిలీజ్ కానందుకు తర్వాత మళ్ళీ ఒక టీజర్ అన్నా ఈ రోజు పండగ ఉంది అన్నా, అఖండ తాండవం ఉంది అన్నా. అసలు ఒక డమరుకం పట్టుకొని పరమశివుడు తాండవం ఆడినట్ల మన బాలయ్య బాబు ఈరోజు త్రిశూలం పట్టుకొని తాండవం ఆడబోతున్నాడు. ఒకటి దిష్టి ఎట్లా తీయాలనో అందరికీ నేర్పబోతున్నాడు. మనిషి తలకాయ పట్టుకొని మనుషులకే దిష్టి చేసి చూపిస్తున్నాడు. అంటే బోయపాటి సీను మామూలోడు కాదు భయ్యో. ఈ ఇండియాని మొత్తం షేక్ చేస్తున్నాడు. మామూలుగా రావట్లే. నేను అనుకున్నా ఏదో ఫస్ట్ అఖండ అని ఫస్ట్లో వచ్చింది, ఇక సెకండ్ ఎవరన్నా ఇండియా మొత్తం పట్టుకుంటారా అసలు చూస్తారా అని అనుకున్నా, కానీ ఒక్క దిష్టితోటి అందరిని థియేటర్లకు రప్పించిండు భయ్యో. ఇప్పుడు సింగిల్ మీసం వెళ్ళేస్తున్నా, ఇంటర్వెల్లో డబుల్ మీసం వెళ్ళేస్తున్నా. జై బాలయ్య. మీసం వెళ్ళే చెప్తున్నా, జై బాలయ్య. సినిమా బ్లాక్ బస్టర్. ఆల్రెడీ తీసిండుగా, రిలీజ్ తీసిండు బాలయ్య బాబు. సూపర్. జై బాలయ్య. 3 నెలలుగా పెంచుతున్న మీసం తిప్పడం కోసం జై బాలయ్య. మేమేందంటే కొంచెం ఇలాంటి సినిమాలు ఆపాలని ట్రై చేయొద్దు. ఆపాలని ట్రై చేస్తే వాడు నెక్స్ట్ టైము ఇండస్ట్రీలో ఉండడు కూడా. మేము తట్టుకోలేకపోతున్నాం ఫ్యాన్స్గా.
మమ్మల్ని ఎవడు ఆపురాడు ఆపలేడు. లక్ష ఖర్చు అయిన పర్లేదు ఫ్యాన్స్ తరపున లక్ష ఖర్చు రచ్చ రచ్చ ఈరోజు ఆపాలని చూస్తే రచ్చ రచ్చ చేస్తాం ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఏమనుకుంటారు కదా అయిపోతే తగ్గేదే ఇక రచ్చ రచ్చ డబల్ త్రిబల్ జబల్ జై బాలయ్య అర్థమైందా మీరేమని ఆపాలని చూస్తే తెలుగు రాష్ట్రాలు కూడా మాట ఎదురుస్తున్నా తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా చిత్రం సపోర్ట్ లేదు వాళ్ళు ఏమనుకుంటారు సెంటర్కి వెళ్ళి దింపుతాం మా బాలయ్య కోసం సెంటర్లోకి వెళ్ళి కూడా దింపగలం కానీ వద్దనుకుంటున్నాం ఎక్కడ దింపాలి అక్కడ దింపుతాం మళ్ళా పెద్ద హీరోలు సినిమాలు ఉన్నాయి సారీ 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 సార్ ఏ గెలవడో లేదో మేము చూస్తాం కలెక్షన్స్ దీన్ని కూడా ఆపగలడా సంక్రాంతి 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 సంక్రాంతికి బాలయ్య డిసెంబర్ నుంచి సంక్రాంతి దాకా మా బాలయ్య ఇన్ఛార్జిగా ఇట్లా ఉన్నాయి ముసాపేటకి ఇప్పుడు సినిమా హైప్ ఎలా ఉంది బుకింగ్స్ కూడా అసలు బీభత్సంగా ఉన్నాయి అది శిఖరాగ్ర స్థాయి అండి మనం ఊహించలేము ఎందుకంటే అన్నగారి స్థాయి అది మనం ఊహించలేము ఎందుకంటే బాలయ్య బాబుది ఒకటి మన ఊహకు అందకుండా ఉంది ఈరోజు ఎందుకంటే మామూలుగా బాక్స్ ఆఫీస్ రికార్డులు అంటే ఒక స్థాయి ఉంటుంది ఇది ఒకటి శిఖర స్థాయిది మనం ఊహించలేము ఎందుకంటే హిమాలయ రేంజ్లో ఉంది బాలయ్య బాబుది ఇప్పుడు ఈ స్థాయి ఎందుకంటే బాక్స్ ఆఫీస్ది ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో మామూలు స్థాయి హీరోలు పాన్ ఇండియా లెవెల్ ఇటు కొడితే అది వేరే ఉంటుంది కానీ బాలయ్య ఇటు కొడతారని తట్టుకోలేరు ఎందుకంటే తర్వాత వచ్చే ఆ స్థాయి ఉన్న హీరోలు ఆ సమకాలీకులు ఆ రికార్డు బదులు కూడా చాలా కష్టం అది రిలీజ్ ఒక 1 వీక్ గ్యాప్ మొన్న వచ్చింది కదా మేము అనుభవించిన అనుభవం అది ఉంటుంది ఎందుకంటే మేము ఒకరికి కించపరిచేటట్లు ఒకరి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవి మేము తట్టుకుంటాం ఎందుకంటే బాలయ్య మనం నీతి నిజాతి నివర్తతో ఉంటాం అంతే కొద్దిగా మానసికంగా కొంచెం ఉంటుందండి మాకు మనసులో ఉంటుంది అంతే కానీ మేము ఏదో చెయ్యాలి ఉద్దేశం మాకు ఏముండదు నిర్మాత తప్పిదం ఉంది చిన్నది మిస్టేక్ తప్పు తీసుకోరు అంతేముంది ఇంకా పెరిగింది ఇంకా అంతేం లేదు మాకు ప్రచారం జరిగింది అంతేం లేదు పానీయ లెవెల్లో అంతేముంది సినిమా ఎందుకు లేట్ అవుతుందంటే దాని ప్రచారం జరిగింది పానీయ లెవెల్లో బాలీవుడ్లో ఉంది ఇప్పుడు స్థాయిలో తమిళనాడులో జరుగుతుంది ఇప్పుడు సినిమా బాలీవుడ్లో టాలీవుడ్లో తెలంగాణలో ఆంధ్రాలో మన తమిళనాడులో కేరళలో మలయాళంలో మనకు బాలీవుడ్లో ఇప్పుడు ఓవర్సీస్లో మొత్తం జర్మనీలో తీసుకుని జర్మనీ ₹1,00,000 ఒక టికెట్ తీసుకురు ఒక అభిమానులు యూరోస్ 1000 euros తీసుకున్నాడు ఒక అభిమాని అది మామూలు విషయం కాదు ఒక అభిమాన హీరో మీద ఉన్న ప్రేమ అఫెక్షన్ అది దిష్టి అన్ని పోయినాయి అది దరిద్రం పోయింది దరిద్రం నా కొడుకు ఎవడో దృష్టి పెడతాడు అంతే మనం రోడ్డు మీద పోతే ఎన్నో అపశకనాలు జరుగుతూనే ఉంటాయి మనం పట్టించుకోదు మనం ఎందుకంటే బాలయ్య ఎన్నో చక్రాలు చేస్తాడు బాలయ్య సంపాదించిన ప్రతి ఒక్క పైసా క్యాన్సర్ హాస్పిటల్కే ఆయన ఉపయోగిస్తాడు దానివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అంతేగాని ఇటు హిందూపురం 3 సార్లు శాసనసభ్యులు ఉండడు 3 సార్లు అది ఆ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాన్ని కేటాయిస్తారు అంతే తప్పించి సబ్జెక్ట్ సనాతన ధర్మం గురించి సనాతన హిందూ ధర్మం అంటే మన హిందూ ధర్మం గురించి అంటే గొప్ప విషయం అది ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న మన దాడుల గురించి కానీ అది ఒకటి జరిగింది కదా మన ఇష్యూ అది అత్యద్భుతం ఇది ఎందుకంటే ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం ఇది సినిమా అనేది సనాతన హిందూ ధర్మం ఇది ప్రతి ఒక్క హిందూ బిడ్డ చూడాల్సిన సినిమా ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అంతేకాని నాకు ఏదో మా బాలయ్య బాబు తీసిండు ఓన్లీ బాలయ్య బాబే తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయకుడు ఒకప్పుడన్నా ఎన్టీఆర్ ఉండే ఆ తిరుగులేని చరిత్రను తిరగాల్సింటే ఒక బాలయ్య బాబే నందమూరి బాక్స్ ఆఫీస్ కింద బాలయ్య బాబే యువరత్న బాక్స్ ఆఫీస్ బొనంజ నటసింహం లెజెండ్ ఎన్నో గోల్డ్ స్టార్ ఎన్నో బిల్డులు అనేకు మేము ఎప్పుడు చెప్పుకోం బాలయ్య గురించి గొప్పగా ఎందుకంటే మా బాక్స్ ఆఫీస్ చిన్నప్పటి నుంచి పుట్టుకతో నేను బాలయ్య వీరాభిమాని మొన్నగారు అభిమాన సంఘం అధ్యక్షుడు ఒకప్పుడు 84లో